గుద్దుకొని సత్తాయితే ఏడాదికి ఒక నాడు పోతాం మేము పోతామా ఊర్లకు ఏ సుఖం చేసిండు వాడ కింద కూర్చున్నాడు పాపం పైసలు కట్టినోడే అయితే నాకు అందరూ చూసిండ్రు నేను అంట అయితే ఏమున్నది పెట్టిండు కేసీఆర్కి ఇస్తాం మంచిగానే చేసిండు అన్ని చేసిండు నీళ్లు తెచ్చిండు అన్ని తెచ్చిండు కరెంటు ఇచ్చిండు ఇప్పుడు నా కరెంటే రాదా నాది మాపేయలేదు నై 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 2500 వేస్తానన్నాడు అవి పోయినాయి మీద మొక్కన వస్తుంది కొడుక పోలేదురా నయతే కాబోలే కాబోలే పథకాలని చెప్పిండు కదా ఏ పథకాలు వస్తున్నాయి ఏ పథకాలు నగబడ్డాయి అన్ని పోయినాయి అడిగిన 2500 వచ్చినాయి మాకు అన్ని సంతకాలు పెట్టుకున్నాం నాకు ముసల్దానికి నాకు గీలకు రావద్దా నాకు లేదు నాయన మా ఆయనకే కుంటి ఆయన 4000 గంతే మాకేం లేదు 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 నాయన ఏం లేదు ఏం లేదు ఏం లేదు మళ్ళీ కాంగ్రెస్ వేస్తే అయ్యా అయ్యా ఒక్కసారి ఛాన్స్ ఏం లేదు అయ్యా అస్సలే అయ్యా మంచి మంచి చీరలు తెచ్చుకుర్రు వాళ్ళే తీసుకుర్రు మంచి మంచి రేఖలు తెచ్చుకుర్రు వాళ్ళే తీసుకుర్రు ఏమన్నంటే నీకు ఇచ్చేది నాకు లారీ చీరలు ఉన్నాయి అయ్యా అదని పెట్టని పెడితే ఏంది ఏం చీరలు అయ్యా ఇచ్చిండు చీరలు పాడువాడా ఎవరికి దండం పెడతావు మేడికేస్తాం పో ఇందాక ఇప్పుడు నువ్వు అనుకున్నావా కేసీఆర్ వస్తే మాకు మళ్ళీ 2000 ఉన్నదని 4000 చేస్తాడు అనుకున్నావా ఓడగొట్టింది కదా మీరు ఓడిపించలే కేసీఆర్ ని ఓడిపించినవా ఊరంతా వేస్తే మేము వేసినాం ఏం చేయాలంటున్నావు నేను ఒక్కదాన్ని వేస్తే గెలుస్తాడా గెలవడు కదా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చినాం రేపు వస్తారా వీళ్ళంతా ఆదివారం వస్తారా గట్లా రేవంత్ రెడ్డి 4000 నాకు లేదు పింఛనే లేదు నాకు లేదు 2 లక్షల రుణమాఫీ చేసిండా చేయలే రైతు బంధు వచ్చిందా రాలే రైతు బంధు రాలే ఏమొచ్చింది 2500 వచ్చిందా రాలే తులమంగారం వచ్చిందా రాలే షాదీ ముబారక్ వచ్చిందా రాలే వస్తాయా ఇక చూద్దాతి కొల్ల అన్ని వస్తాయి వావు మరి ఇప్పుడు ఆయన అన్న పనుల నెరవేర్చిండు ఇప్పుడు ఎక్కేమన్నా నెరవేర్చిండా 500 గ్యాస్ అన్నాడు 500 పోయి 900 అన్నాడు మా డబ్బులు తీసుకుపోవడానికి మా అకౌంట్ లో లేచుడు ఎందుకు 500 అన్నప్పుడు 500కే వేయాలి కదా మీకు తెలివచ్చిందమ్మా ఇప్పుడు వచ్చిందా మీరు అనుకున్నారా ఇట్లా ఈ ప్రభుత్వం వస్తే ఒకవేళ మాకు ఇబ్బంది అవుతుంది అనుకున్నారా ఒకవేళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది ఈ ప్రభుత్వమే ఫస్ట్ వచ్చిన ప్రభుత్వమే వస్తుంది మాకు మేలు జరుగుతుందని మేము అనుకున్నాం మధ్యలో ఈ కొత్త ప్రభుత్వం వస్తుందని మేము అస్సలు అనుకోలేదు వచ్చింది వస్తే మాకు ఏం మేలు జరగట్లేదు ఇప్పుడు ఎలక్షన్ కి 10 రోజుల్లో ఎలక్షన్ ఉన్నది ఎంపీ ఎలక్షన్ మీరు ఎవరిని గెలిపిస్తారమ్మా ఇప్పుడు కారన్న గెలవాలి మోడీ అన్న గెలవాలి ఛాన్స్ ఇవ్వరు లేదు మేమైతే ఇవ్వం వేస్ట్ వాళ్ళు వేస్తారు అంతే అంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందమ్మా అన్ని ఇస్తానని వెనక చెప్తాను కదా ఇస్తలేడు కదా 4000 పింఛన్ ఇస్తాను ఏది పింఛన్ ఇచ్చిందా పింఛన్ ఇస్తానే గ్యాస్ మీ ఎమ్మెల్యే ఇక్కడ తిరుగుతా ఉన్నది కదా మీ ఎమ్మెల్యే తిరుగుతా ఉన్నది కదా ఏమన్నా ఇబ్బంది అయితే వస్తుందా అమ్మ పలకరించడానికి వస్తుందా వస్తాడు మా ఎమ్మెల్యే దయాకర్ రావు కాదు ఝాన్సీ రెడ్డి ఎప్పుడు రాలే ఇంతవరకు రాలే గెలిచిన కాంచి ఒక్క రోజు కూడా ఝాన్సీ రెడ్డి ఎప్పుడు ఓట్లప్పుడు వచ్చింది ఇంతవరకు రాలేదు గెలిచిన కాంచి రాలేదు మేము చూడలేదా కాదమ్మా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ దగ్గర పడతా ఉన్నది కదా ప్రచారానికన్నా వస్తుందా రావట్లేదు కదా హామీ ఇచ్చినప్పుడు ఎంత అని చెప్పింది 4000 అని చెప్పింది ఇప్పుడు ఎంత ఇస్తుంది 2000 ఎందుకు ఏమో గట్ల ఇస్తారు మరి ఏమడుగా చెప్పింది కానీ ఇస్తలేదు కోతులు పట్టిస్తానన్నది కోతులు గాని మనుషులు కూడా పట్టిస్తానన్నది మనుషులు లేవు కోతులు లేవు కోతులు ఇంట్లో పోతే ఊరుకొస్తానే కరుస్తానే అందరిని
ఏం చేయాలి చెప్పు ఆ, సో ఇప్పుడు మొత్తానికి రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయితా ఉన్నది కదా. ఆ. సో ఈ పథకాల గురించి కానీ మొత్తం ప్రభుత్వం గురించి ఏమని మాట్లాడతావు, ఏం చెప్తావు? ఏం చెప్తావు, ఒక బస్సు పెట్టిండు గంతే, ఒక బస్సు ఎక్కుతానో దిగుతాను. కరెంట్ పోతుందని అది పోతలేదు, 500 ఎత్తాను. 900 తీసుకుంటాంది, 1000 రూపాయలు తీసుకొని 300 ఎత్తాను, దాంట్లో 500 ఎడతానా. సో మీరు నమ్మిలా అన్ని పథకాలు అమలైతే? నమ్మినాం, ఏం మంచిగా లేదు అది. ఎందుకని? జాబ్ వాళ్ళకి రోజు పోతున్నావా మేమేమన్నా? రైతులు రైతులు పోతారా? ఎప్పటికీ ఇదే పని గడుపుతుంది. ఊక బస్సులు అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నోడే పోతాడు, మాసంటోళ్ళు పోతారా? ఎప్పటి కూలేనే. ఇప్పుడు పోతున్నావా? ఒక్కొక్కరు ఊళ్ళోనే పడతారు, మాసుంటే ఊళ్ళోనే నవ్వగారు. ఏ బస్సు ఎక్కిపోను అని ఆసుంటది. కాదమ్మా, మొత్తానికి ఎట్లా అనిపిస్తుంది? ఎట్లేమ్మా, ఎట్లా ఎవరిని గెలిపిస్తారు? ఎవరిని గెలిపిస్తారు? మురుగుడు చేస్తాం. ఉన్న వాళ్ళకే యూజ్ అవుతుంది, వాళ్ళే తిరగగలుగుతారు. ఈ పేద ప్రజానికం, ఈ కూలి చేసుకునే మధ్య తరగతి జీవులందరూ ఎప్పుడు వీడు కూలి చేసుకుంటా వీడు ఇట్లనే బతుకుతా అంటాడు. వీడు ఊరు బయటకు పోడు, బస్సు ఎక్కడు, ఎప్పుడు వీళ్ళకి ఇదే బతుకులు. అయితే 24 గంటలు బస్సులు ఎక్కిపోయేటోళ్ళు ఎవరు? మంచిగా ఉన్న వాళ్ళే, జాబర్స్ ప్రతిరోజు 4 సార్లు బస్సు ఎక్కుతాడు, వాళ్ళకే యూజ్ అవుతుంది. అందు గురించి పేద ప్రజలకు ఈ బస్సు సౌకర్యం, ఈ ఉచిత బస్సు అనేది పేదలకు వర్తిస్తలేదు. కాబట్టి దీన్ని తప్పనిసరి క్యాన్సిల్ చేయాల్సిందే, ఉచిత బస్సు అనేది. క్యాన్సిల్ చేయకుండా మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు. అతనేమో నా పరిపాలనలో లేడీస్ మొత్తం అందరూ సుఖంగా ఉన్నారు, అవునండి. లేడీస్ సుఖంగా ఉండాలి అన్నావు. లేడీస్ కు ఉంటదా? ఏం బస్సులు పెట్టిండు?